సీక్రెట్ ఎవరికే తెలియదు. బట్ నేను అనుకోవడం ఏంటంటే తన టాలెంట్, హార్డ్ వర్క్. తన వరకు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే తను ఆడియన్స్కి లవబుల్ హీరో, ప్రొడ్యూసర్స్కి ప్రాఫిటబుల్ హీరో, డైరెక్టర్స్కి డిపెండబుల్ హీరో. ఏ క్యారెక్టర్ అయినా తనను చూసి రాసుకోవచ్చు, తను ఊహించుకోవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తను చాలా ఎక్కువ చేస్తాడని అనుకున్నా. ఐ మీన్ ఇంకా క్యారీ చేయగలుగుతాడు, పుల్ చేయగలుగుతాడు నా నమ్మకం. వాట్ అబౌట్ నివిత? తను పక్క స్టేట్ అమ్మాయి కానీ పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. అదే అమ్మాయి సక్సెస్. మన ఆదికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. హీరో ఆది, విలన్ క్యారెక్టర్లు చేసే హీరో ఆది, హస్బెండ్ క్యారెక్టర్లు చేసే హీరో ఆది, ఏ క్యారెక్టర్ అయినా చేసే హీరో ఆది. తనకి థ్యాంక్స్ ఎందుకని చెప్పానంటే డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఒక క్యారెక్టర్ ఊహించుకున్నప్పుడు అలాంటి ఒక ఆర్టిస్ట్ని ఊహించుకుంటే ఇంకా రాయడానికి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. అన్ని క్యారెక్టర్లు ఏ రకమైన క్యారెక్టర్ అయినా సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకుంటే చేసే అటువంటి ఆదిగారు లాంటి ఆర్టిస్ట్ రావడం ఉండడం ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా. సేమ్ అలాంటి వాళ్ళు చాలామంది రావాలని కోరుకుంటున్నాను. మరి నానితో మీ సినిమా ఎప్పుడు? నానికి ఇవ్వాలి మైక్. ఓకే, సో ఆన్సర్ అట్నుంచి తీసుకుందాం. బిజియెస్ట్ స్టార్ నాని. రైట్, బిజియెస్ట్ స్టార్, హిట్ల తర్వాత హిట్లు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్న స్టార్. ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటారు, కానీ